గత 7 సంవత్సరాలుగా నేను డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ అనేది చేస్తున్నాము. దీంట్లో నేను 83 రకాల వెరైటీలు గ్రో చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి వెరైటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ ఆఫ్ సీజన్ కల్టివేషన్ అనేది ఎక్కువ చేస్తున్నాము. మామూలుగా సీజన్ కల్టివేషన్ వచ్చేసరికి దీంట్లో కమర్షియల్ వెరైటీస్ మొరోకన్ రెడ్ ఒకటి, ఎల్లోలో గోల్డెన్ ఐసిస్ వెరైటీ మేము ఎక్కువ కల్టివేషన్ అనేది చేస్తున్నాము. సీజన్ లో వచ్చేసరికి మొరోకన్ రెడ్ వెరైటీ కమర్షియల్లీ వయబుల్ వెరైటీ అండి. ఇది మనకు 3వ సంవత్సరం నుంచి ఖచ్చితంగా 12 టన్నులు అనేది ఇస్తుంది. 2వ సంవత్సరం అయితే 8 టన్నులు మినిమం ప్రొడక్షన్ అనేది రావాలి మన సౌత్ ఇండియాలో చూసుకుంటే గనక. అయితే సీజనల్ కల్టివేషన్ మనకు వచ్చేసరికి 12 టన్నులు వచ్చినప్పుడు, ఆఫ్ సీజన్ కల్టివేషన్ ఒకవేళ 2 కటింగ్లు తీసుకుంటే గనక 4వ సంవత్సరం ఖచ్చితంగా మీకు ఆఫ్ సీజన్ లో మినిమం 8 టన్నులు అనేది ఖచ్చితంగా రావాలి. అయితే నేను సింగిల్ కటింగ్ మాత్రమే ఫ్రూటింగ్ తీసుకుంటున్నాను 4 టన్నులు. సీజన్ కు వచ్చేసరికి మీకు 100 నుంచి 150 రూపీస్ కేజీ, అంటే 100 నుంచి 150 రూపాయలు ఫ్రూట్ లో మార్కెట్ లో విక్రయించడం జరుగుతుంది. అదే మనకు బాంబే గానీ వేరే ఢిల్లీ మెట్రో సిటీస్ ఇలాంటి సిటీస్ కి తీసుకుంటే కనుక 20-30 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదే హైదరాబాద్ లో అయితే కనుక 120 రూపాయల నుంచి 140 రూపాయల మధ్య రేటు దొరుకుతుందండి. అది ఆఫ్ సీజన్ చూసుకుంటే కనుక ఇంకా హై డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో మనకు 280 రూపాయలు ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇదైతే ఫ్లవర్ ఓపెన్ అయిందో ఇది ఎగ్జాక్ట్ 15 డేస్ అవుతుంది. ఫ్లవర్ బడ్డింగ్ స్టేజ్ నుంచి ఫ్లవర్ ఓపెన్ అవ్వడానికి మనకి ఇది ఫ్రూట్ కిందకి డెవలప్ కావడానికి మరో 25 రోజులు పడుతుంది. ఆల్రెడీ మాకు ఫ్రూటింగ్ స్టేజ్ లో ఉన్న వేరే ఫ్లవరింగ్ కూడా ఉంది మనకి. నేను ఎకరానికి కనీసం 4 టన్నుల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 4 టన్నులు అంటే మీకు మార్కెట్ లో 250 రేట్ ఉంది కాబట్టి ఎకరానికి 10 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనం లైటింగ్ సెప్టెంబర్ లో వేసుకొని నవంబర్ లో ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఫిబ్రవరిలో వేసుకొని లైట్లు దాని తర్వాత మార్చ్ ఎండింగ్ కి ఆఫ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, ఫ్రూటింగ్ అనేది ఎక్కువ అవుతుంది, మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి దిగుబడి అనేది రైతుకి ఈ ఎక్సెస్ దిగుబడి ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ ఉంటుందో రైతుకు ఒక అడిషనల్ ఇన్కమ్ అనుకోవాలి. అయితే దీంట్లో లైట్లు ఏ విధమైన లైట్లు అనేది వాడాలంటే ఇవి 23 వాట్ల ఎల్ఈడి బల్బులు అండి. దీంట్లో మనము 9 వాట్లు 15 వాట్లు మన ఇండియాలో అవైలబుల్ ఉన్న నార్మల్ హౌస్ హోల్డ్ ఎల్ఈడి బల్బ్, అంటే మనం ఇంట్లో వాడుకునే నార్మల్ ఎల్ఈడి బల్బులే వాడుకోవచ్చు. దీంట్లో స్పెషల్ బల్బ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ ఒక 10-15% డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి స్పెషల్ బల్బ్కి వెళ్తే మనకు రేట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఎల్ఈడి బల్బులు వాడడమే బెటర్.